అప్పుల బాధలో మునిగిపోతున్నప్పుడు మనల్ని నెమ్మదిగా లాగేసే ఆ బాధ ఏంటో అది అనుభవించిన వాళ్ళకే తెలుసు. మనలో చాలా మంది కూడా అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన వాళ్ళమే. సాలరీ వచ్చిందంటే చాలు ఈఎంఐలకే సరిపోతుంది. మిగిలింది నెల గడవడానికి కూడా కష్టమైపోతోంది. మన చుట్టూ అప్పులు పెరిగినప్పుడు చాలా మంది సలహాలు ఇచ్చే వాళ్ళే కానీ సహాయం చేసేవారు చాలా తక్కువ. పర్సనల్గా నేను కూడా ఈ ఊబిలో పడిన వాడినే. ఆ పరిస్థితిలో మన మైండ్ని కన్ఫ్యూజ్ చేయకుండా, యాంగ్జైటీ అవ్వకుండా అలాంటి పరిస్థితిని పాజిటివ్ మైండ్ సెట్గా ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక గొప్ప ఫిలాసఫర్ చెప్పిన మాట ఏంటంటే, మనిషి తన భావోద్వేగాలను తన కష్టాలను జయించినప్పుడు అతను ప్రపంచాన్ని జయిస్తాడు. ఈ ఫిలాసఫీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనల్ని మనం పాజిటివ్ మైండ్ సెట్లో ఎలా ఉంచుకోవాలి అనేది. అందరికీ నమస్కారం, నేను మీ రవి, మీరు చూస్తున్నారు బొర్రా ఇన్స్పైర్స్. అప్పులు అనేటివి అందరికీ ఉంటాయి, నీకు నాకు మనందరికీ. చివరికి ఆ వెంకటేశ్వర స్వామి కూడా కుబేరు దగ్గర అప్పు ఉందని పురాణాలు చెప్తున్నాయి. ఆ అప్పును తీర్చడానికి మనం తెగ ఆలోచిస్తుంటాం. ఇక్కడ ఆలోచించడం కాదు, సరైన ప్లాన్ చేసుకోవాలి. నేను కొన్ని టిప్స్ చెప్తాను, అవి పాటిస్తే అప్పుల ఊబిలో నుంచి బయటపడగలవు. ఇవి నీకు పాజిటివ్ మైండ్ సెట్ని ఇస్తాయి, అలాగే మోటివేషన్ కూడా ఇస్తాయి. పర్సనల్గా నేను కూడా ఫాలో అయ్యాను. అందులో నెంబర్ 1, ఒక అప్పును తీర్చడానికి ఇంకొక అప్పు చేయకపోవడం. నెంబర్ 2, ఖర్చులను తగ్గించడం. నెంబర్ 3, లేట్ పేమెంట్లను అవాయిడ్ చేయడం. నెంబర్ 4, ఎన్ని అప్పులు ఉన్నా ఖచ్చితంగా సేవ్ చేయడం. ఏంది ఇలా అంటున్నారంటారా? మనకు ఎమర్జెన్సీ అనేది ఎప్పుడైనా రావచ్చు, సో దీనికోసమే ఈ సేవింగ్. నెంబర్ 5, మరొక ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచించడం, అదే ఎక్స్ట్రా ఇన్కమ్. ఈ టిప్స్ అని నాకు బావిలో పడిపోయిన నన్ను ఒక తాడు లాంటి నిచ్చెన వేసిన దారిలాగా ఉపయోగపడ్డాయి. ఈ అప్పులు అనేటివి నిన్ను బలహీనుడుగా చేయొచ్చు, కొన్నిసార్లు నిస్సహాయం కూడా చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇవి నీకు శాశ్వతం కాదు, తాత్కాలికమే. నేను ఈ అప్పుని తీర్చేయగలను అని నమ్మినప్పుడు, నా మీద నాకు నమ్మకం ఉంది అని అనుకున్నప్పుడు, మనసు పెట్టి 100% ఎఫర్ట్ ఇచ్చినప్పుడు, అలాంటి థింక్ అనేది నిన్ను పాజిటివ్గా తీసుకుపోతుంది. ఈవెన్ నువ్వు సక్సెస్ కావాలన్నా, రిచ్ పర్సన్ కావాలన్నా సరే, ఏదన్నా సరే, నువ్వు గొడ్డులాగా కష్టపడితేనే అది నీకు దక్కుతుంది. గోపి అనే అతను క్లాసులో ఫస్ట్ రావాలి, టాప్ మార్క్స్ సంపాదించాలి అని అనుకునేవాడు. దానికోసం తను డైలీ క్లాస్కి వచ్చేవాడు, 100% అటెండెన్స్ మెయింటైన్ చేసేవాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే క్లాసులో జరిగిన చాప్టర్ని రిపీట్ చేసేవాడు. అలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల అతను లెసన్స్ కానీ చాప్టర్స్ కానీ బాగా నేర్చుకున్నాడు. ఎగ్జామ్స్ వచ్చాయి, గోపి తను అనుకున్నట్టుగానే క్లాసులో టాప్ మార్క్స్ సంపాదించాడు. ఇక్కడ పాయింట్ అనేది సింపుల్, గోపి ఫస్ట్ రావాలి, టాప్ మార్క్స్ తో రావాలి అని బలంగా అనుకున్నాడు. దానికి తగ్గట్టుగా తను తీసుకున్న పని, చదవటం, రెగ్యులర్ గా క్లాస్ కి రావటం, 100% అటెండెన్స్ మెయింటైన్ చేయడం లాంటివి చేయడం వల్ల అతను ముందుకు సాగాడు. ఇక్కడ మనం ఏదైతే ఆలోచిస్తామో దానికి తగ్గట్టుగా మనం చేసే పని కావచ్చు, మనం తీసుకునే చర్య కావచ్చు, అదే మనల్ని నిర్ణయం వైపు నడిపిస్తుంది. మన జీవితంలో కూడా చాలా మంది ఇలా అనుకుంటారు, ఆ జాబ్ నేను చేయలేకపోతున్నాను, ఆ స్కిల్ నాకు రావడం లేదు, నేర్చుకోవడంలో చాలా కష్టంగా ఉంది అని. కానీ ఒకసారి గోపిలాగా ప్రవర్తించు. స్కిల్ నేర్చుకోవడం లేదు అంటే ఆ స్కిల్ కోసం నువ్వు సరైన వర్క్ చేయడం లేదు, దానిపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు, కన్సిస్టెన్సీ యాక్షన్ తీసుకోవడం లేదు. ఒకసారి యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఆ సమయంలో నీ మైండ్లో పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. అప్పుడే నీకు అనిపిస్తుంది, అరే ఇది ఇంత సింపుల్గా ఉందే అని. నువ్వు ఒక పార్టీకి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, మనం తెలియకుండానే ఫొటోస్ తీసుకుంటాం. ఇది మనకు ఎవరూ చెప్పరు. ఆ ఫోటో తీసుకున్నప్పుడు మనం హ్యాపీగా ఉన్నాము అని ఒక నవ్వుతూ పోజ్ ఇస్తాం. ఇది మన లైఫ్లో ఒక హైలైట్ మూమెంట్ లాగా ఫీల్ అవుతాం. ఆ మూమెంట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీలైనా, రిచ్ పీపుల్ అయినా అందరూ చేసే పనినే. కానీ ఇక్కడ ఒక డార్క్ రియాలిటీ ఉంది. ఎక్కువగా సంపాదించి సక్సెస్ అయిన వాళ్ళు కూడా తమ అకౌంట్లో ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తారు. బయట చూసే వాళ్ళందరూ అనుకుంటారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ చాలా సెట్ అయ్యింది అని. అదే సమయంలో మనం తెలియకుండానే ఇతరులతో మనం పోల్చుకుంటాం, వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను ఇంకా కాలేదు అని. అప్పుడే మనల్ని మనం నెగిటివ్గా కంపేర్ చేసుకుంటాం. నాకు రాదు, నేను వెనకబడ్డాను, నా లైఫ్ చాలా స్లోగా ఉంది అని ఆలోచిస్తుంటాం. ఇలా ఆలోచించినప్పుడు మనపై మనకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. నిజం ఏమిటంటే, ఈ రోజు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఒకప్పుడు స్ట్రగుల్ అయిన వాళ్ళే. వాళ్ళు కూడా నెగిటివ్ మైండ్ సెట్ నుంచి పాజిటివ్ మైండ్ సెట్ కి షిఫ్ట్ అయిన వాళ్ళే. వారి జీవితంలో బయట కనిపించేది ఒకలా ఉంటుంది, లోపల మాత్రం చేసే కష్టం ఇంకోలా ఉంటుంది. బయట నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం కష్టపడుతూ ఉంటారు. ఈ నిజం తెలుసుకున్న రోజే నీలో ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఎక్కువగా కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు హ్యాపీగా కనిపిస్తున్నారు. అప్పుడే నీలో పాజిటివ్ థాట్స్ స్టార్ట్ అవుతాయి.
నేను కూడా ఆ లెవెల్కి చేరుకోవాలి అని. అదే మూమెంట్లో నీ పాజిటివ్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. నీ సెల్ఫ్ మైండ్ సెట్ కూడా గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. గుర్తుంచుకో, సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజ జీవితం కాదు, అది వారి బెస్ట్ వర్షన్ మాత్రమే. కాబట్టి మన లైఫ్ని వారి యొక్క హైలైట్స్తో పోల్చుకోవద్దు. నేను నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.